మా ఛానల్ వాళ్ళు చాలా విచిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకటి ఏంటంటే పెద్ద బ్రెస్ట్ ఉంటే అమ్మాయి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నదా అని. రెండోది ఏంటి అంటే ఫస్ట్ నైట్ లో ఒకవేళ బ్లడ్ రాకపోతే ఆమెకు వర్జినిటీ లేదా. ఈ వర్జినిటీ గురించి చాలా ఏళ్ల నుంచి చాలా వీడియోలు నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అందరికీ హైమన్ పెరిగి ఉండదు. ఫస్ట్ పాయింట్ కంజెనిటల్ మాల్ఫార్మేషన్. ఒక్కొక్కసారి ఒకటే కిడ్నీతో పుడతారు. ఇందిరాగాంధీకి ఒకటే కిడ్నీ ఉండేది. సో ఒక కిడ్నీ అట్లాగే లోపల కూడా హైమన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొద్దిమందికి 4 వేళ్లతోటే పుడతారు. సో అలాగే హైమన్ కూడా డెవలప్ అయి ఉండకపోవచ్చు, కంజెనిటల్ గానే అబ్సెంట్ ఉండొచ్చు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఈజ్ చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు దూకినప్పుడు అది తెగిపోయి ఉండొచ్చు, లేదా చాలా థిక్ గా ఉండి సంసారం చేసినా కూడా అది కట్ కాకుండా ఉండొచ్చు. హైమన్ మీద అదొక సీలు, ఆ సీలు ఇచ్చినాము అని అనుకోవడం పొరపాటు. ఫిజికల్ గా కన్నా కూడా మెంటల్ గా ఒక్కటవడం ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ మీద ఎవడు ఖర్చు పెట్టుకోవాలి, ఎవడు చూడాలి, ఇట్లాంటి ప్రశ్నలు ఉంటాయి కనుక చేస్టిటీ, తర్వాత ఎమోషనల్ గా దూరమైనప్పుడు వచ్చే టెన్షన్స్ రాకుండా ఉండేందుకు ఇవన్నీ కూడా అవసరమే. కానీ ఒక వస్తువును ట్రీట్ చేసినట్టు మనం ఏమైనా వస్తువు కొంటే దీన్ని సీల్ ఊడిపోయిందా సీల్ ఉందా అని చూసుకున్నంత క్యాజువల్ గా అమ్మాయిల్ని గురించి ఆలోచించకూడదు. ఫస్ట్ ఆలోచనే తప్పు.